బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున సెయింట్ థామస్ నాగులపాలెం లూథరన్ సంఘ పక్షాన మీ అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మన ఇల్లు ఎలాగున్నది ఎప్పుడైనా చూసావా? నీ ఇల్లు ఎలాగున్నదో గమనించావా? కొంతమంది ఇళ్ళు సుందరముగా ఉంటాయి, కొంతమంది ఇళ్ళు అపవిత్రంగా ఉంటాయి. ఈ రెండు గృహాలను మనం గమనిస్తే దేవుని కలిగిన గృహము సుందరముగా ఉంటుంది, సాతాను కలిగిన గృహము చండాలమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఈ ఉదయకాలమున దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నీ ఇల్లు శ్రేష్టమైనదిగా ఉండాలి, నీ ఇల్లు ఆశీర్వాదాలకు నిలయాలుగా ఉండాలి, నీ ఇల్లు అనేక మందికి మాదిరికరముగా గృహముగా ఉండాలి అంటున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనంలో అన్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంచలములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులను చేయుదును, మణిమాణిక్యములతో నీ కోట గుమ్మములను కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పాటు చేయుదును. ఇది దేవునిచే కట్టబడినటువంటి ఇల్లు, సుందరముగా శ్రేష్టమైనదిగా మణులు మాణిక్యములతో ప్రశస్తమైన వస్త్రములతో నీలాంబరములతో పునాదులు వేస్తూ శ్రేష్టమైన ఇల్లుగా నీ ఇంటిని దేవుడు ఉంచుతాడని వాగ్దానం చేస్తాడు. దానికి మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఉదయం లేచినది మొదలు దేవుని స్తుతించడం ప్రారంభించు, దేవుని ఆరాధించు, దేవుని కొనియాడు. నీ గృహములో దేవునికి స్థానాన్ని ఇవ్వు, నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వు. ఎప్పుడైతే అలాగ ఇచ్చి చూస్తావో దేవుడు తప్పక చెప్పబడినటువంటి లేఖన భాగముల ద్వారా తప్పకుండా దేవుడు నీ గృహమును ఆశీర్వదిస్తాడు. ఇటు ఆశీర్వాదాలు నీకు కావాలి అని నీవు అనుకుంటే ఉదయం లేచినది మొదలుకొని నిత్యము దేవునితో ఉండు, దేవునితో సహవాసం చేయి, దేవునితో నడువు. ఎప్పుడైతే మనం అలాగా నడుస్తామో, మన కుటుంబం నడుస్తుందో, మన ఇల్లు, మన గృహము శాంతి సమాధానాలతో పాటుగా శ్రేష్టమైనటువంటి మణులు మాణిక్యాలతో దేవుడు తృప్తిపరుస్తాడని ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంటికనైనా వ్యర్థమైన ఆలోచనలు చేయొద్దు, వ్యర్థమైన నడవడిక నడవద్దు, వ్యర్థమైన వారిగా జీవించవద్దు, దేవుని కొరకు జీవించుదాం. ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవిస్తామో దేవుడు తప్పక మన కుటుంబాలను 30 60 100 ఫలింపచేస్తాడు. మణిమాణిక్యములతో పాటుగా ప్రశస్తమైన రత్నములతో నీలాంబరములతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని సెలవిస్తున్నాడు. నైనా మన జీవితాలను మార్చుకొని దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనందరికీ దయచేయనుగా ఆమె ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మా గృహాలను మేము పరిశీలన చేసుకుంటే, మా గృహములో మీరు మాకు తోడుగా ఉంటే శ్రేష్టమైనదిగా మా గృహాలు ఉంటాయి తండ్రి. మీరు మాతో తోడుగా లేకపోతే మా గృహాలు చాలా పాడైపోయిన గృహాలుగా ఉంటాయి తండ్రి. మంచి ఆలోచనలు ఆ గృహాలలో ఉండవు, మంచి తలపులు ఆ గృహాలలో ఉండవు తండ్రి. కనుక నాయన మేము నిత్యము మీతో అడుగులు వేస్తూ శాంతి సమాధానాలతో మాత్రమే కాకుండా మన మాణిక్యాలతో ప్రశస్తమైన వస్త్రములతో వెండి బంగారములతో తండ్రి మా గృహములు నింపబడి అనేక మందికి శ్రేష్టమైన మీ బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృపను అందరికీ దయచేయండి. దాని ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావాలు మహిమా మనలను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమె. మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ, త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానాలు, నెమ్మది ఇప్పుడు ఎలా సదాకాలం దేవునికి మనందరికి తోడుగా ఉంది. సమస్తమైన మేలు తృప్తిపరిచి బలపరచును కాక. ఆమె. దేవుని బిడ్డలారా, ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరతలు తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాము. మీ అందరికీ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను.